హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు బ్రహ్మయుగం మూవీ చూశాను. ట్రైలర్ చూసి మూవీని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూశాను. మొత్తానికి ఈరోజు అయితే రిలీజ్ అయిపోయింది. మనకి అప్పుడప్పుడు నిద్రలో కొన్ని పీడకలలు వస్తాయి కదా, అలాంటి ఒక కళని సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో నాకు ఈ మూవీ చూశాక అలా అనిపించింది. స్టోరీలోకి వెళ్తే, తన ఇంటికి వెళ్తూ ఫారెస్ట్లో దారి తప్పిపోయిన హీరోకి ఒక పాడుపడ్డ ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన హీరో తిరిగి ఇంటికి వెళ్ళాడా లేదా, వెళ్ళినవాడు ఆ ఇంటి ఓనర్ అయిన మమ్ముట్టితో గేమ్ ఎందుకు ఆడాడు, చివరికి ఏం జరిగిందో మూవీలో చూడాలి. 2022లో వచ్చిన భూతకాలం మూవీని డైరెక్ట్ చేసిన రాహుల్ సదాశివన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. సింపుల్ స్టోరీనే అయినా తన స్టైల్ ఆఫ్ నరేషన్తో ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. బట్ మూవీ కొంత స్లోగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 30 మినిట్స్ డెడ్ స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్గా మంచి పేసింగ్తో రన్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మమ్ముట్టి గారి యాక్టింగ్ అదిరిపోయింది. మలయాళంలో అంత పెద్ద హీరో అయినా ఇలాంటి రోల్స్ చేయడం అది ఈ ఏజ్లో గ్రేట్ అనే చెప్పాలి. నెగటివ్ షేడ్స్ ఉండే రోల్లో ఎక్సలెంట్గా చేశారు. లీడ్ యాక్టర్స్ అయిన అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ని డెలివరీ చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే షెహనాజ్ జలాల్ సినిమాటోగ్రఫీ బాగుంది. హారర్ థ్రిల్లర్ ఫీల్ తీసుకురావడానికి బాగా హెల్ప్ అయింది. క్రిస్టో జేవియర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్గా ఉంది. మూవీలో ప్లస్లు అయితే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, డైరెక్షన్. మైనస్లు అయితే ఫస్ట్ హాఫ్లో ల్యాగ్. ఓవరాల్గా మూవీ నాకైతే నచ్చింది. థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.